ద ల్యాంటర్న్ పాత్ టు ద లైబ్రరీ. రివర్ బెండ్లో ఒక స్మాల్ రివర్ సైడ్ టౌన్లో షైన్ రివర్ ఒక హిల్ చుట్టూ సిల్వర్ రిబన్లా కర్వ్ అయ్యి ఫ్లో అయ్యేది. ఆ హిల్ టాప్పై ఒక ఓల్డ్ మ్యాంగో ట్రీ ఉంది. వార్మ్ డేస్లో చిల్డ్రన్ లో బ్రాంచెస్ పై క్లైంబ్ చేశారు అండ్ విండ్లో లీవ్స్ క్లాప్ అవటాన్ని లిసన్ చేశారు. కూల్ నైట్స్లో రివర్ బ్యాంక్ దగ్గర ఫ్రాగ్స్ సింగ్ చేశాయి అండ్ మూన్ వాటర్పై ఒక పేల్ రోడ్ డ్రా చేసింది. రివర్ బెండ్లో ఎవ్రీవన్ ఒకర్ని ఒకరు నో చేశారు. బేకర్ అయిన మిస్టర్ డ్యూన్ ఫిషర్ మ్యాన్కు అతను నెట్స్ పుల్ చేసేటప్పుడు మేవ్ చేసేవాడు. టీచర్ అయిన మిస్ లీలా ఆమె టైనీ రీడింగ్ రూమ్ కూడా కీప్ చేస్తూ మ్యాంగో ట్రీ క్రింద న్యూ లైబ్రరీ బిల్డ్ చేయడానికి ఒక జార్లో కాయిన్స్ సేవ్ చేసింది. అక్కడ గ్రౌండ్ ఫ్లాట్గా ఉంది అండ్ విండ్ కైండ్గా ఉంది. పీపుల్ తమకు సాధ్యమైనంత తీసుకువచ్చారు. ఒక బాక్స్ ఆఫ్ స్టోరీ బుక్స్, ఓల్డ్ చైర్స్ స్టాక్, సన్ టచ్ చేసినప్పుడు కూడా రిచ్గా కనిపించే ఒక ఫేడెడ్ రగ్. క్విక్ ఐస్ ఉన్న చిన్న పాప మాయ కూడా హెల్ప్ చేయాలని అనుకుంది. ఆమె డస్టీ విండోస్ క్లీన్ చేసింది అండ్ వర్కర్స్కు వాటర్ మగ్స్ను కేర్ఫుల్గా క్యారీ చేసింది. ఒక ఆఫ్టర్నూన్ తన హోమ్ యాటిక్లో హ్యామర్ కోసం లుక్ చేస్తూ ఆమె గ్రాండ్మదర్ సూరీకు బిలాంగ్ అయిన ఓల్డ్ టిన్ ల్యాంటర్న్ ఫైండ్ చేసింది. దాని టాప్ చుట్టూ 5 చిన్న స్టార్ షేప్డ్ హోల్స్ కట్ చేసి ఉన్నాయి. మాయ లోపల ఒక క్యాండిల్ లైట్ చేసినప్పుడు ఆ ల్యాంటర్న్ వాల్స్ మీద స్టార్ స్పాట్స్ త్రో చేసింది. ఆమె గ్రాండ్మదర్ చెప్పేది, "అ లైట్ ఈజ్ ఓన్లీ షై అంటిల్ ఇట్ ఫైండ్స్ అ ఫ్రెండ్" అండ్ విజిటర్స్ కమ్ అయినప్పుడు ఆ ల్యాంటర్న్ను డోర్ దగ్గర సెట్ చేసేది. మాయా తన హ్యాండ్స్లో ల్యాంటర్న్ హోల్డ్ చేసి న్యూ లైబ్రరీ ఓపెన్ అయ్యే నైట్ గురించి థింక్ చేసింది. మిస్ లీలా ప్రామిస్ చేసిన మాట ఆమె విన్నది. ఆన్ ద వెరీ ఫస్ట్ ఈవినింగ్ వి విల్ హోల్డ్ అ స్టోరీ నైట్ అండ్ రీడ్ అంటిల్ ద మూన్ గెట్స్ స్లీపీ. మాయా పాత్ను హిల్ వైపు పీపుల్ లైన్ అయినట్లు పిక్చర్ చేసింది అండ్ ఆమె ల్యాంటర్న్ కూడా అదర్ స్మాల్ లైట్స్తో ఫైర్ఫ్లైస్లా జాయిన్ అవుతున్నట్లు పిక్చర్ చేసింది. కానీ ఓపెనింగ్ వీక్లో హిల్స్ నుండి ఒక హార్డ్ స్టార్మ్ రష్ అయ్యింది. రూఫ్స్పై రాట్లింగ్ రెయిన్ బీట్ చేసింది అండ్ విండ్ గ్రాంబ్లింగ్గా మ్యాంగో ట్రీను షేక్ చేసింది. రివర్స్ వెళ్లయి 2 బ్యాంక్స్ను జాయిన్ చేసే ఓల్డ్ ఫుట్ బ్రిడ్జ్ను టక్ చేసింది. మార్నింగ్ వచ్చేలోపే ప్లాంక్స్ స్లిప్ అయ్యాయి అండ్ రోప్ ఫ్రే అయ్యింది. బ్రిడ్జ్ ఒక కార్నర్ వాటర్లో టైర్డ్ ఆమ్లా సాగ్ అయ్యింది. మార్కెట్లో స్టాల్స్ క్లోజ్ అయ్యాయి. చికెన్స్ తమ కూప్స్లో హై పర్చెస్పై క్లక్ చేశాయి అండ్ సన్ లైక్ చేసే క్యాట్ ఒక బెంచ్ క్రింద స్లీప్ చేసింది. పవర్ అవుట్ అయ్యింది అండ్ టౌన్ గ్రే హష్లో ఫాల్ అయ్యింది. పీపుల్ బ్రోకెన్ బ్రిడ్జ్ దగ్గర గ్యాదర్ అయ్యి ఫ్రౌన్ చేశారు. వీ షుడ్ డిలే ద స్టోరీ నైట్. సమ్ సెడ్ ఇట్స్ నాట్ సేఫ్, పాత్ మడ్డీ అవుతుంది అండ్ దేర్ ఇస్ సో లిటిల్ లైట్. మ్యాంగో లీవ్స్ నుండి రెయిన్ డ్రిప్ అవటాన్ని మాయా వాచ్ చేసి అండ్ ఆమె చెస్ట్లో ఒక స్మాల్ హాలో ఓపెన్ అయినట్లు ఫీల్ అయ్యింది. ఆమె డౌన్ చూసింది. ఆమె హ్యాండ్స్లో ఉన్న స్టారీ ల్యాంటర్న్ ఇప్పుడు కోల్డ్గా ఉంది అండ్ ఆమె గ్రాండ్మదర్ వాయిస్ మళ్లీ హియర్ అయ్యింది. అ లైట్ ఈజ్ ఓన్లీ షై అంటిల్ ఇట్ ఫైండ్స్ అ ఫ్రెండ్. ఒక ల్యాంటర్న్ స్టార్ స్పాట్స్ మేక్ చేస్తే మెనీ లైట్స్ ఒక సేఫ్ పాత్ మేక్ చేయగలవా? ఆమె స్టామ్ అయినప్పటికీ వార్మ్ షుగర్ స్మెల్ ఉన్న మిస్టర్ డ్యూన్ బేకరీకి రన్ చేసింది. డూ యూ హ్యావ్ ఎనీ స్పేర్ జార్స్? ఆమె ఆస్క్ చేసింది. మిస్టర్ డ్యూన్ ఫ్లారీ ఫింగర్తో తన నోస్ స్క్రాచ్ చేశాడు. ఐ హ్యావ్ అ ఫ్యూ ఫర్ జామ్, బట్ పీపుల్కు బ్రెడ్ కూడా నీడ్ అవుతుంది. అతని దగ్గర లిటిల్ ఫ్లోర్ మాత్రమే లెఫ్ట్ ఉంది, ఎందుకంటే ఒక శాక్ రూఫ్ లీక్ అయినప్పుడు వెట్ అయ్యింది. షెల్ఫ్పై రౌండ్ లోవ్స్ చూసి మాయా హిల్పై వాలంటీర్స్ గురించి థింక్ చేసింది. ఆమె ఫ్రెండ్స్ కోసం ఎక్స్ట్రా బన్స్ అడగచ్చు, ఆమె చేయాలని అనిపించింది. బట్ షేర్ గురించి కూడా థింక్ చేసి అండ్ టుడే సమ్ పీపుల్ దగ్గర నన్నుంది అని థింక్ చేసింది. సో ఆమె చెప్పింది, ప్లీజ్ బన్స్ను మోస్ట్ నీడ్ ఉన్న ఫ్యామిలీస్ కోసం కీప్ చేయండి. జార్స్ను బారో చేయవచ్చా? నేను క్లీన్ చేసి బ్యాక్ తీసుకొస్తాను. మిస్టర్ డ్యూన్ ఐస్ వార్మ్ అయ్యాయి. యు ఆర్ ఎ గుడ్ నేబర్ అతనన్నాడు అండ్ ఒక ఓల్డ్ టవల్లో ర్యాప్ చేసిన జార్స్ బండిల్ ఆమెకు ఇచ్చాడు. టుమారో బ్యాక్ తీసుకురండి, నేను బేక్ చేసే ఫస్ట్ వార్మ్ రోల్ మీకిస్తాను. జార్స్, ఆమె ల్యాంటర్న్ అండ్ ఒక స్టెడీ థాట్ ఫ్లేమ్లా స్టెడీగా తో మాయా హోమ్కి రన్ చేసింది. టౌన్ లైట్ వద్దకు రాలేకపోతే మేబీ లైట్ టౌన్ వద్దకు వెళ్తుంది. ఆ ఆఫ్టర్నూన్లో రెయిన్ మిస్ట్గా స్లో అయినప్పుడు మాయా ప్లాన్తో డోర్ టు డోర్ వెళ్ళింది. ప్లీజ్ ఏవైనా జార్స్ ఆర్ స్మాల్ గ్లాస్ బౌల్స్ బారో చేయవచ్చా? ఆమె నైబర్స్ని ఆస్క్ చేసింది. బారోడ్ లైట్ పాత్ను లైబ్రరీకి మేక్ చేస్తున్నాం. జార్స్లో క్యాండిల్స్ పెట్టి వేయిను లైన్ చేస్తాం, సో ఏ ఫుడ్ కూడా మడ్ లేదా షాడోలో స్టెప్ చేయదు. రిటర్న్గా ఆమె పోర్చెస్ స్వీప్ చేస్తానని, ప్లాంట్స్ వాటర్ చేస్తానని అండ్ బకెట్స్ క్యారీ చేస్తానని ప్రామిస్ చేసింది. బారోడ్ అనే వర్డ్ విన్నప్పుడు పీపుల్ స్మైల్ చేశారు, ఎందుకంటే అది రిటర్న్ ప్రామిస్ను హోల్డ్ చేసింది. వారు 2 జార్స్ ఈచ్ ఇచ్చారు, ఆర్ 3 ఇవ్వగలిగితే 3 ఇచ్చారు అండ్ మాయా బైక్ బాస్కెట్లో వాటిని క్యారీ చేసింది. ఆమె లియోని మీట్ అయ్యింది. అతను బ్రేవ్ అండ్ లౌడ్ అండ్ అతని కేర్ఫుల్ ఓల్డర్ సిస్టర్ ఆశా స్టెడీ నాట్స్ టై చేయడంలో గుడ్. ట్విన్స్ నూర్ అండ్ నబీల్ హౌస్ షేప్లో ఉన్న టైనీ ల్యాంటర్న్తో రన్నింగ్ వచ్చారు. క్వైట్ అయిన అరుణ్ కూడా జాయిన్ అయ్యాడు. అతను కైట్స్ లవ్ చేస్తాడు, బట్ ఆఫెన్ స్పీక్ చేయడు. ఒక ప్యాకెట్ ఆఫ్ టీ క్యాండిల్స్తో అతను ఒక న్యూ బ్లూ కైట్ను తన చెస్ట్కు క్లోజ్గా హోల్డ్ చేశాడు. దాని టెయిల్ గోల్డ్ రింగ్ స్ట్రింగ్గా ఉంది. వారు జార్స్ డౌన్ సెట్ చేసి రెస్ట్ చేస్తున్నప్పుడు ఒక గస్ట్ ఆఫ్ విండ్ బాస్కెట్ను నాక్ చేసింది. మాయా క్యాచ్ చేయడానికి రీచ్ చేసింది, బట్ ఆమె ఎల్బో అరుణ్ కైట్ను బ్రష్ చేసి
స్పైన్ దగ్గర పేపర్లో ఒక నీట్ స్లైడ్ టేర్ చేసింది. ఎవ్రీవన్ ఫ్రీజ్ అయ్యారు. టేర్ స్మాల్ అయినా అదొక మౌత్ సర్ప్రైజ్గా ఓపెన్ అయినట్లు కనిపించింది. మాయా చీక్స్ బర్న్ అయ్యాయి. ఆమె మైండ్లో ఒక థాట్ క్విక్ అండ్ టెంప్టింగ్గా రన్ అయ్యింది. విన్ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఆల్ అది హార్డ్గా బ్లో అవుతోంది. ఆమె అరుణ్ను చూసింది. అండ్ అతను ఆ కైట్ను ఎంత లవ్ చేస్తున్నాడో చూసింది. ఆమె ఆ క్విక్ థాట్ గో చేసింది. ఐ టోర్ ఇట్. ఆమె సాఫ్ట్గా చెప్పింది, నేను సారీ. జార్ సేవ్ చేయడానికి ట్రై చేస్తూ నా ఎల్బో స్లిప్ అయింది. అరుణ్ డౌన్ చూశాడు. అండ్ టెయిల్పై ఉన్న గోల్డ్ రింగ్స్ విండ్లో సాఫ్ట్గా క్లిక్ అయ్యాయి. అతనలా ఒక లాంగ్ బ్రెత్ వరకు స్టుడ్ చేశాడు. దెన్ అతను నాడ్ చేశాడు. అండ్ అతని వాయిస్ స్ట్రింగ్లా థిన్గా ఉంది. వీ కెన్ ఫిక్స్ ఇట్ అతనన్నాడు. ఆశ హోమ్ నుండి పేస్ట్ అండ్ థిన్ పేపర్ తీసుకొచ్చింది. లియో స్పైన్ను స్టడీగా హోల్డ్ చేశాడు. మాయా ఒక లీఫ్ షేప్లో ప్యాచ్ కట్ చేసి టేర్ 2 సైడ్స్పై కూడా ఆ ప్యాచ్ పేస్ట్ చేసింది. ప్యాచ్ క్రాక్ను హైడ్ చేసింది. అండ్ కైట్కు స్ట్రాంగర్ బ్యాక్ కూడా ఇచ్చింది. వారు కంప్లీట్ చేసినప్పుడు అరుణ్ ఒక స్మాల్ స్మైల్ ఇచ్చాడు. అది ఏ షౌట్ కంటే బిగ్గర్. థ్యాంక్ యూ అతనన్నాడు. మాయా చెస్ట్లో ఉన్న హాలో మళ్లీ ఫిల్ అయినట్టు ఫీల్ అయ్యింది. ప్రైడ్తో కాదు, బట్ రిలీఫ్ అండ్ క్లీన్ ఎయిర్తో. ఆమె ట్రూత్ టెల్ చేసింది. అండ్ ట్రూత్ వాళ్లకు ప్రాబ్లం ఫిక్స్ చేసే వే ఇచ్చింది. లేటర్ ఆ ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ బ్రేక్ అయినప్పుడు కైట్ ఫ్లై అయ్యింది. అండ్ దాని లీఫ్ ప్యాచ్ ఒక సీక్రెట్ స్టార్లా గ్లో చేసింది. ఈవినింగ్ వచ్చేలోపే గ్రూప్ దగ్గర 50 జార్స్ కంటే ఎక్కువయ్యాయి. వారు వాటిని వాష్ చేసి డ్రై వైప్ చేసి ప్రతి జార్లో ఒక క్యాండిల్ సెట్ చేశారు. ఆశ అందరికీ విక్ స్ట్రైట్గా సెట్ చేయడం ఎలా అని షో చేసింది. విక్ బెండ్ అయితే ఫ్లేమ్ టూ మచ్ డాన్స్ చేస్తుంది అండ్ క్యాండిల్ షై అవుతుంది ఆమె చెప్పింది. వారు టౌన్ స్క్వేర్ నుండి మ్యాంగో ట్రీ వరకు పాత్ చాక్ మ్యాప్ డ్రా చేశారు. గ్రౌండ్ డిప్ అయ్యే స్పాట్స్ లేదా రూట్స్ స్లీపింగ్ స్నేక్స్లా రైజ్ అయ్యే చోట్లను మార్చేశారు. వుడ్ అండ్ నెయిల్స్ బాగా తెలిసిన గ్రాండ్ పా థామ్ బ్రోకెన్ బ్రిడ్జ్ దగ్గర బియర్డ్ రబ్ చేస్తూ స్టాండ్ చేశాడు. వీ కెన్ మెండ్ ద బ్రిడ్జ్ ఇఫ్ యూఆర్ కేర్ఫుల్ అండ్ పేషెంట్. ఎక్స్ట్రా హ్యాండ్స్ నీడ్ అవుతాయి. మెజర్ ట్వైస్, కట్ వన్స్ అండ్ స్మాల్ స్టెప్స్ తీసుకోండి అని అతను అన్నాడు. చిల్డ్రన్ ఒక లైన్ ఫామ్ చేసి న్యూ గోట్ షెడ్ కోసం సేవ్ చేసిన డ్రై ప్లాంక్స్ పాస్ చేస్తూ వెళ్లారు. అడల్ట్స్ హ్యామర్ చేసి పోస్ట్స్ చుట్టూ న్యూ రోప్ టై చేశారు. మాయా గ్రోనప్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఓల్డ్ ల్యాంటర్న్ అప్హోల్డ్ చేసింది. అండ్ స్టార్ హోల్స్ వారి స్లీవ్స్పై బ్రైట్ ఫ్రెకిల్స్ ప్రింట్ చేశాయి. హోల్డ్ స్టడీ, గ్రాండ్ పా థామ్ అన్నాడు. స్టడీ హ్యాండ్స్ స్టడీ పాత్స్ మేక్ చేస్తాయి. న్యూ ప్లాంక్స్ డౌన్ చేసిన తర్వాత అతను తన ఫుట్తో వాటిపై పుష్ చేశాడు. అవి వాబుల్ కాలేదు. ప్లీజ్ 1 by 1 క్రాస్ చేయండి అని అతను అందరికీ చెప్పాడు. లియో టైట్ రోప్ వాకర్లా ఆర్మ్స్ అవుట్ చేసి క్రాస్ చేశాడు. న్యూర్ అండ్ నబిల్ కలిసి హ్యాండ్స్ హోల్డ్ చేసి గిగిల్ చేస్తూ క్రాస్ చేశారు. అరుణ్ కైట్ను క్యారీ చేస్తూ క్రాస్ చేశాడు. లీఫ్ ప్యాచ్ డే లాస్ట్ లైట్ క్యాచ్ చేస్తూ. వారు వర్క్ చేస్తున్నప్పుడు టౌన్లో ఒక ర్యూమర్ డ్రై లీఫ్లా బ్లో అయ్యింది. దర్స్ అ నైట్ అవుల్ ఎవరో విస్పర్ చేశారు. హిల్పై ఒక బిగ్ బర్డ్ షైనీ థింగ్స్ అండ్ బటన్స్ స్టీల్ చేసి హైడ్ చేస్తుంది. సమ్ చిల్డ్రన్ స్టమక్స్ ట్విస్ట్ అయినట్టు ఫీల్ అయ్యాయి. వారు స్టాప్ అవ్వాలని అనుకున్నారు. బట్ ఆశ చెప్పింది, లెట్స్ చెక్ బిఫోర్ వీ ఫియర్. వారు హిల్పైకి వాక్ చేసి మ్యాంగో ట్రీ క్రింద వెయిట్ చేశారు. విండ్లో హ్యాంగింగ్ స్పూన్ చైమ్ ఒక రస్టీ టిన్ ప్లేట్ను నాక్ చేసింది. అండ్ ప్లేట్ ఫ్లాష్ అయ్యింది. ఒక స్మాల్ బెడ్ బ్రాంచ్ నుండి స్కోల్డ్ చేస్తూ ఫ్లై అయ్యింది. అండ్ టైనీగా ఏదో ఫెల్ అయ్యింది. 2 బటన్స్ ఒక స్ట్రింగ్కు టై చేసి ఉన్నాయి. ఎవరో ఒక డెకరేషన్ హ్యాంగ్ చేశారు. అండ్ విండ్ దాన్ని ర్యాట్లింగ్ షాడోగా టర్న్ చేసింది. సో దట్ ఈస్ ద నైట్ అవల్. లియో లాఫ్ చేశాడు. అ స్పూన్ అండ్ టిన్ ప్లేట్. ఫియర్ ఫాల్ అయ్యింది. అండ్ దాని ప్లేస్లో ఒక లెసన్ వచ్చేసింది. ఫ్యాక్ట్స్ చెక్ చేయండి, వెల్ లిజన్ చెయ్యండి. అండ్ ట్రూత్ మీరు కామ్ అవ్వడానికి అలో చెయ్యండి. బ్రిడ్జ్ ఫిక్స్ అయ్యి ర్యూమర్ క్వైట్ అయ్యాక వారు తమ జార్స్ అండ్ చాక్ మ్యాప్ వద్దకు బ్యాక్ వెళ్లారు. డార్క్నెస్ రివర్ బెండ్పై ఫైనలీ ఫోల్డ్ అయినప్పుడు బారోడ్ లైట్ పాత్ వేక్ అయ్యండి. మాయా అండ్ ఆమె ఫ్రెండ్స్ ప్రతి జార్ను చాక్ మార్క్స్ వెంట సెట్ చేశారు. వారు మ్యాచెస్ స్ట్రైక్ చేసి ప్రతి వీక్ను లైట్ చేశారు. అండ్ జార్స్ వార్మ్ గోల్డ్ సర్కిల్స్తో బ్లూమ్ అయ్యాయి. పాత్ గ్రౌండ్పై డ్రాప్ అయిన ఒక నెక్లెస్లా కనిపించింది, ప్రతి బీడ్ షైన్ అవుతూ. పీపుల్ మరిన్ని క్యాండిల్స్ తీసుకొచ్చారు. సమ్ స్మాల్ మిర్రర్స్ క్యారీ చేసి జార్స్ వెనక సెట్ చేశారు, సో లైట్ వైడర్ అవుతుంది. అదర్స్ విండ్ రైజ్ అయితే ఫ్లేమ్ సేఫ్ ఉండడానికి ఓల్డ్ అంబ్రెలాస్ తీసుకొచ్చారు. ఐ డిడ్ నాట్ థింక్ దిస్ కుడ్ వర్క్ అని ఎవరో విస్పర్ చేశారు. బట్ లుక్ హౌ ఇట్ డస్. పాత్ మెండెడ్ బ్రిడ్జ్ను క్రాస్ చేసి జెంటిల్ స్లోప్ పైకి వెళ్లి న్యూ లైబ్రరీ డోర్స్ వరకు స్ట్రెయిట్గా లీడ్ చేసింది. మిస్ లేలా లెఫ్ట్ ఓవర్ క్లాత్తో టై చేసిన రిబ్బన్ డోర్స్కుంది. ఇన్సైడ్ షెల్ఫ్స్ ప్లెయిన్ బట్ స్టర్డీగా ఉన్నాయి. రగ్ రూమ్ మెడిల్లో ఒక షిప్లా లే అయ్యింది. ఒక లో టేబుల్పై ఫస్ట్ లైబ్రరీ కార్డ్స్ రెడీగా ఉన్నాయి. థిక్ పేపర్తో కట్ చేసి ప్రతిదానిలో కార్నర్లో ఒక లిటిల్ స్టార్ డ్రా చేసి ఉంది.
ఫ్యామిలీస్ వచ్చారు. తమ షోల్డర్స్ నుండి రెయిన్ బ్రష్ చేసుకుంటూ వచ్చారు. వారు వెట్ షూస్ టేకాఫ్ చేసి డోర్ దగ్గర సెట్ చేశారు. మిస్టర్ డ్యూన్ చివరికి వార్మ్ రోల్స్ బాస్కెట్తో వచ్చారు. ప్లెయిన్, షైనీ టాప్స్తో ఉంది. బ్రెడ్ రైజెస్ లైక్ హార్ట్స్ వెన్ యూ గివ్ ఇట్ టైమ్ అండ్ వామ్త్ అని అతనన్నాడు. అండ్ ఫస్ట్ రోల్ మాయాకు ఇచ్చాడు. ఆమె దాన్ని హాఫ్స్గా దెన్ క్వార్టర్స్గా టేర్ చేసి అరౌండ్ షేర్ చేసింది. మిస్ లెలా తన థ్రోట్ క్లియర్ చేసి రీడింగ్ బిగిన్. టుమైట్ మన ఫస్ట్ స్టోరీ ఒక సీడ్ గురించి. ఇట్ లిజండ్. రూమ్ స్టిల్ అయ్యింది. స్టోరీ ఒక టైనీ సీడ్ గురించి చెప్పింది. అది కైండ్ వర్డ్స్ హియర్ అయ్యే వరకు అండ్ జెంటిల్ హ్యాండ్స్ ఫీల్ అయ్యే వరకు గ్రో కాలేదు. ఫైనలీ స్ప్రౌట్ అయినప్పుడు అది అన్ని డైరెక్షన్స్లో సెండ్ చేసింది. అండ్ రూట్స్ వెళ్లిన చోట్ల గ్రౌండ్ సాఫ్టర్ అండ్ కైండర్ అయింది. చిల్డ్రన్ ఐస్ వైడ్గా లిసన్ చేశారు. వారు తమ జార్స్ గురించి, బ్రిడ్జ్పై తమ స్టడీ హ్యాండ్స్ గురించి అండ్ డే సాయిల్లో సీడ్స్లా ఉన్న తమ ట్రూ వర్డ్స్ గురించి థింక్ చేశారు. స్టోరీ మధ్యలో మాయా తన గ్రాండ్మదర్ ల్యాంటన్లోని క్యాండిల్ లో బర్న్ అవుతున్నది నోటీస్ చేసింది. ఫ్లేమ్ లీనయ్యి ట్రెంబుల్ అవుతోంది. వాల్పై స్టార్ స్పాట్స్ ఫేడ్ అవటం స్టార్ట్ అయ్యాయి. ఆమె ల్యాంటర్న్ లిఫ్ట్ చేసి ఫ్రౌన్ చేసింది, ఒక పించ్ ఆఫ్ ఫియర్ ఫీల్ చేస్తూ. లైట్ అవుట్ అయితే ఏం? ఆమె స్పీక్ చేసేలోపే ఆమె దగ్గర సిట్ చేసిన పీపుల్ స్మాల్ అండ్ వండర్ఫుల్గా ఏదో చేశారు. ఒకరికొకరు తమ జార్ క్యాండిల్స్ టిల్ట్ చేసి, కొంచెం వ్యాక్స్ ల్యాంటన్లో డ్రిప్ చేసి, విక్ ప్లేస్లో ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేశారు. ఆమెకు ఒక న్యూ స్మాల్ క్యాండిల్ ఇచ్చి ఇన్సైడ్ టక్ చేయమన్నారు. నో వన్ మచ్ గివ్ చేయలేదు, బట్ టుగెదర్ అది ఎనఫ్ అయ్యింది. ఫ్లేమ్ మళ్ళీ స్టాండప్ అయ్యి స్టెడీ షైన్ చేసింది. మిస్ లీలా ఇది చూడగా స్మైల్ చేసింది. స్టోరీ స్టాప్ చేయకుండా, రూమ్ మాటలు లేకుండానే ఒక న్యూ ట్రూత్ లెర్న్ చేసింది. సమ్టైమ్స్ లైట్ మీరు గాడ్ చేసినప్పుడు కాదు, షేర్ చేసినప్పుడు గ్రో అవుతుంది. స్టోరీ ఎండ్ అయ్యే సమయానికి మూన్ హైగా క్లైంబ్ అయ్యింది అండ్ ఫ్రాగ్స్ మళ్లీ సింగ్ చేస్తూ ఉన్నాయి. మిస్ లీలా ఫస్ట్ లైబ్రరీ కార్డ్స్ హ్యాండౌట్ చేసింది. పీపుల్ బుక్స్ చూస్ చేసి అవి కేర్తో బ్యాక్ తీసుకురావాలని ప్రామిస్ చేశారు. డోర్ వద్ద ఆఫ్టర్నూన్లో చిల్డ్రన్ కేర్ఫుల్ లెటర్స్తో పెయింట్ చేసిన ఒక స్మాల్ సైన్ వారు చూశారు. టేక్ కేర్, షేర్, రిటర్న్. అది ఆ నైట్కి జార్ లిడ్ ఒక జార్కు ఫిట్ అయినట్లు ఫిట్ అయ్యింది. వారు లీవ్ చేసే ముందు గ్రాండ్పా థామ్ న్యూ బ్రిడ్జ్ దగ్గర స్టాండ్ చేసి క్రాస్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పాడు, థ్యాంక్యూ ఫర్ స్టెడీ హ్యాండ్స్. అతను మాయాకు వింక్ చేశాడు అండ్ స్టెడీ హార్ట్కి కూడా థ్యాంక్యూ. అరుణ్ తన బ్లూ కైట్ను మాయా వద్దకు తీసుకువచ్చి లీఫ్ ప్యాచ్ను తన ఫింగర్తో ట్రేస్ చేశాడు. ప్యాచ్ కైట్ను బెటర్ చేసింది అతను అన్నాడు. ఇది ఇప్పుడు స్ట్రైట్గా ఫ్లై అవుతోంది. మాయా తన మిడిల్లో ఒక వైడ్ క్వైట్ జాయ్ ఫీల్ చేసింది. జంపింగ్ కైండ్ కాదు, బట్ కోల్లా సిట్ చేసి గ్లో అయ్యే కైండ్. మిస్టర్ డ్యూన్ మాయా పామ్లో ఒక స్మాల్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ ప్రెస్ చేశాడు. ఫర్ టుమారో అతను అన్నాడు. ఇన్సైడ్ 2 రోల్స్ అండ్ టాప్పై షుగర్ లైనున్న ఒక స్క్వేర్ స్వీట్ కేక్ ఉన్నాయి. ఆమె థ్యాంక్యూ చెప్పి మార్నింగ్కు అన్ని జార్స్ రిటర్న్ చేస్తానని ప్రామిస్ చేసింది. ఆశా, లియో, ట్విన్స్ అండ్ అరుణ్తో బారోడ్ లైట్ పాత్ వెంట హోమ్ వాక్ చేశారు. జార్స్ సాఫ్ట్గా హమ్ చేశాయి, వామున్నప్పుడు గ్లాస్ చేసే సౌండ్లా. వారు స్మాల్ థింగ్స్ గురించి టాక్ చేశారు. లైబ్రరీలో రగ్ బీచ్లా ఫుట్ప్రింట్స్ హోల్డ్ చేసినది. మ్యాంగో ట్రీ త్వరలో ఫ్రూట్ డ్రాప్ చేస్తుంది. రివర్ కామయ్యూ డాన్కు ముందు మూన్ను ఇంకాస్త ఫార్ క్యారీ చేస్తుంది. మాయా హౌస్ చేరుకున్నప్పుడు ఆమె ల్యాంటర్న్ను ఇయర్స్ ఎగో తన గ్రాండ్ మదర్ హ్యాంగ్ చేసినట్లు డోర్ దగ్గర హ్యాంగ్ చేసింది. ఆమె ఇక స్టామ్ గురించి థింక్ చేయలేదు. ఆమె షేర్ చేసిన వ్యాక్స్ హ్యాండ్స్ గురించి, జార్స్ ఫాలో చేసిన ఫీట్ గురించి అండ్ నైట్ బ్రైటన్ చేసిన టైనీ చాయిసెస్ గురించి థింక్ చేసింది. నెక్స్ట్ మార్నింగ్ టౌన్ వాష్డ్ అండ్ న్యూగా కనిపించింది. సన్లైట్ రూఫ్స్పై బ్లాంకెట్స్ డ్రైకి హ్యాంగ్ చేసినట్లు లే అయ్యింది. బేకరీ విండో క్రింద బర్డ్స్ క్రమ్స్ పిక్ చేశాయి. అక్కడి నుండి ఒక వార్మ్ స్మెల్ స్ట్రీట్లోకి డ్రిఫ్ట్ అయ్యింది. మాయా అండ్ ఆమె ఫ్రెండ్స్ బారోడ్ జార్స్ రిటర్న్ చేయడం బిగిన్ చేశారు. వాటిని క్లీన్ క్లాత్తో లైన్ చేసిన బాస్కెట్స్లో క్యారీ చేసి కిచెన్ షెల్ఫ్స్పై థ్యాంక్యూ అండ్ స్మైల్తో బ్యాక్ సెట్ చేశారు. 3 లెంచ్ చేసిన ఉమెన్కు వారు ఒక స్మాల్ నోట్ తీసుకువచ్చారు. యువర్ జార్స్ బికేమ్ స్టార్స్. బేసిల్ ప్లాంట్స్ ఉన్న మ్యాన్కు అతని ఓన్ కటింగ్స్లో ఒకటి నుండి గ్రోనైన ఒక స్మాల్ పాట్ ఆఫ్ బేసిల్ తీసుకువచ్చారు. మిస్టర్ డ్యూన్ వద్దకు చేరుకున్నప్పుడు అతను లాఫ్ చేసి థ్యాంక్స్ వేవ్ ఆఫ్ చేశాడు. యు ఆల్రెడీ పెయిడ్ అతను అన్నాడు. లాస్ట్ నైట్ రోల్స్ ఫినిష్ బేక్ అయ్యే వరకు మీరు పేషెన్స్లో పే చేశారు. అయినప్పటికీ అతను ఇంకొక లోఫ్ ర్యాప్ చేసి మాయా బాస్కెట్లో టక్ చేశాడు. లైబ్రరీ వద్ద మిస్ ఏలా ఒక ఫైనల్ టచ్ యాడ్ చేసింది. డోర్ పక్కన ఒక స్మూత్ వుడెన్ బోర్డ్పై ఆమె ఒక సింపుల్ ప్రామిస్ రైట్ చేసింది. స్మాల్ స్టెప్స్, బిగ్ చేంజ్, బీ కైండ్, బీ బ్రేవ్, బీ హానెస్ట్. ఆమె ఆ వర్డ్స్ అలౌడ్గా చిల్డ్రన్కు చెప్పి మెడల్స్ హీరోస్పై పెట్టే జెంటిల్ ప్రైడ్తో వారి షోల్డర్స్ ప్రతిదాన్ని టచ్ చేసింది.
లేటర్ ఎయిర్ వామ్ అవ్వగా అండ్ మ్యాంగో ట్రీ గ్రౌండ్పై ప్యాటర్న్ షాడో త్రో చేసే టైంలో మాయా లైబ్రరీ స్టేర్స్పై తన గ్రాండ్ మదర్ ల్యాంటర్న్ ల్యాప్పై పెట్టుకుని సిట్ చేసింది. ఆమె ఒక స్మాల్ నోట్బుక్ టేక్ చేసి నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే చిల్డ్రన్కు ఒక లెటర్ రైట్ చేసింది. డియర్ ఫ్రెండ్స్ ఆమె రైట్ చేసింది. ఇఫ్ వే డార్క్గా కనిపిస్తే 1 లైట్తో బిగిన్ చెయ్యండి. ఇఫ్ బ్రిడ్జ్ బ్రోకెన్గా కనిపిస్తే 1 స్టడీ హ్యాండ్తో బిగిన్ చెయ్యండి. ఇఫ్ ఒక మిస్టేక్ మీరు లవ్ చేసేదాన్ని టియర్ చేస్తే ట్రూత్ టెల్ చేసి కేర్తో ప్యాచ్ చెయ్యండి. ఇఫ్ ఒక రూమర్స్ కేర్ చేస్తే కేర్ఫుల్గా లిసన్ చేసి ఫ్యాక్ట్స్ చెక్ చెయ్యండి. మీరు ఒక బిగ్ స్టెప్లో ఎవ్రీథింగ్ ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, స్మాల్ స్టెప్స్ కూడా సింక్ చేస్తాయి. ఆమె లెటర్ ఫినిష్ చేసిన తర్వాత అది ఒక సీక్రెట్ సీడ్లా 2 బుక్స్ మధ్యలో షెల్ఫ్లో టక్ చేసింది. ఆమె స్టాండ్ అయ్యి ల్యాంటర్ను దాని హుక్పై మళ్లీ హ్యాంగ్ చేసింది. స్టార్ స్పాట్స్ లైబ్రరీ ఫ్లోర్పై ఇంకోసారి ఫాల్ అయ్యాయి అండ్ అవి డోర్కు ఒక పాత్లా కనిపించాయి అండ్ అలాగానే గ్రేట్ వైట్ డేలోకి బయటికి ఒక పాత్లా కూడా కనిపించాయి. క్వశ్చన్స్ 1. మాయా బారోడ్ లైట్ పాత్ ఐడియా లైబ్రరీ నైట్ కోసం టౌన్ ప్లాన్ను ఎలా చేంజ్ చేసింది అండ్ ఇది ఆమె క్యారెక్టర్ గురించి ఏమి రివీల్ చేసింది? 2. మాయా అండ్ అరుణ్ కైట్ షేర్ చేసిందని అడ్మిట్ చేసిన చాయిస్ కైట్ ఫిక్స్ చేయడాన్ని దాటి స్టోరీ రెస్ట్కి ఎందుకు ఇంపార్టెంట్? 3. స్టార్మ్ అండ్ బ్రోకెన్ బ్రిడ్జ్ కమ్యూనిటీ వాల్యూస్ షో చేయడానికి ప్రాబ్లమ్స్ అండ్ ఛాన్సెస్ రెండిటిని ఎలా క్రియేట్ చేశాయి? 4. స్టోరీలో అ లైట్ ఇస్ ఓన్లీ షై అంటిల్ ఇట్ ఫైండ్స్ ఎ ఫ్రెండ్ అండ్ మెజర్ ట్వైస్ కట్ వన్స్ లాంటి స్మాల్ సేయింగ్స్ రిపీట్ అవుతాయి. వీటిలో ఒకదాన్ని చూస్ చేసి అట్లీస్ట్ 2 డిఫరెంట్ సీన్స్లో అది యాక్షన్స్ను ఎలా గైడ్ చేసిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. 5. నైట్ ఔల్ అనే రూమర్ ప్లాట్లో ఏ పర్పస్ సర్వ్ చేసింది అండ్ ఆ రూమర్ టువర్డ్స్ చిల్డ్రన్స్ యాక్షన్స్, థింకింగ్ అండ్ ఫీలింగ్ గురించి ఏ లెసన్ టీచ్ చేశాయి? 6. మాయా ల్యాంటర్న్ లైట్ను తన ఫ్యామిలీ కోసం మాత్రమే కీప్ చేయాలని చూస్ చేసి ఉంటే లైబ్రరీ నైట్కు అండ్ ఆమె ఫ్రెండ్షిప్స్కు 2 లైక్లీ కాన్సిక్వెన్సెస్ ప్రెడిక్ట్ చేయండి. స్టోరీలోని డీటెయిల్స్తో మీ ఆన్సర్ సపోర్ట్ చెయ్యండి. ఆన్సర్కి